మీకు తెలుసా, భారతదేశంలో పూర్వం సతీ సహగమనం అనే ఆచారం ఉండేది. దీనిలో చనిపోయిన భర్తతో పాటు అతని భార్యను కూడా బలవంతంగా చితిపెట్టి చంపేస్తారు. చనిపోతున్న ఆమెకు తన ప్రాణం పోతుందనే భయమే తప్ప ఆమెకు ఇక జీవితంపై ఏ ఆశ ఉండదు. అయితే ఈ లోకం క్రీస్తును కూడా సిలువ వేసి చంపింది. కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. ఇదే లోకం సాతాను ప్రేరణతో వధువు సంఘాన్ని కూడా ఎంతో హింసించింది, హింసిస్తుంది కూడా. కానీ క్రీస్తు కొరకు హతసాక్షులవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు తమకు చావే లేదని. ఎందుకంటే మన విమోచకుడు సజీవుడు. సరిగ్గా ఇదే సాక్ష్యంతో ఒక వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. అతనే కర్తార్ సింగ్. కర్తార్ సింగ్ గారు భారత్లో పంజాబ్లో గల పటియాలా ప్రాంతంలో జన్మించారు. ఈయన సాధు సుందర్ సింగ్ గారికి సమకాలీనుడు. కానీ ముఖాముఖిగా వీరిద్దరూ ఎప్పుడూ కలవలేదు. ఏ విధమైన పరిచయమూ లేదు. కర్తార్ సింగ్ గారు ఒక పెద్ద జమీందార్ కుమారుడు. ఒక్కగానొక కుమారుడు కావడంతో ఈయనకు మంచి విద్యను, సకల సౌకర్యాలను ఈయన తండ్రి అందించాడు. అయితే కర్తార్ సింగ్ గారు మాత్రం ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉండేవాడు. ఈయన దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని, తనలో గల ఆధ్యాత్మిక చింతనను శాంతింపజేయాలని ఎప్పుడూ మనసులో యుద్ధం జరిగేది. సరిగ్గా ఇదే సమయంలో ఈయన క్రైస్తవ్యం గురించి విన్నాడు. దాని గురించి పూర్తిగా అధ్యయనం చేస్తూ ఆసక్తి కలిగి కొత్త నిబంధన గ్రంథాన్ని సంపాదించి దానిని చదవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతనిలో చెప్పలేని శాంతి, గొప్ప ఆనందం కలిగింది. అలాగే యేసుక్రీస్తే నిజమైన దేవుడని విశ్వాసం కలిగింది. దీంతో కర్తార్ సింగ్ గారు తన విశ్వాసాన్ని బహిర్గతం చేశారు. సిక్కు మతం వీడి క్రీస్తు మార్గంలోనికి, తన పాపాలను విడిచి పాపుల రక్షకుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. అయితే ఒక్కడే కుమారుడైనందున తమ ఆశలన్నీ కర్తార్ సింగ్ గారిపైనే పెట్టుకున్న అతని తల్లిదండ్రులు అతన్ని ఎంతగానో బ్రతిమాలు చూశారు. బహునిష్ఠాపరుడు, మంచి పేరున్న సిక్కు జమీందారి అయిన తండ్రి తమకు అపకీర్తి తేవద్దని, క్రైస్తవ్యాన్ని వేయడమని కర్తార్ సింగ్ గారి తండ్రి అతనికి ఎంతో చెప్పి చూశాడు. ఇక ఇలా కాదని కర్తార్ సింగ్ గారికి వివాహం చేయబోయే స్త్రీని అతని వద్దకు పంపాడు. ఆమె ఎంతో సౌందర్యవతి. కర్తార్ సింగ్ గారికి ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె వచ్చి కర్తార్ సింగ్ గారిని ఎంతో బ్రతిమలింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ హృదయాన్ని నాకివ్వు అని అడిగింది. అందుకు కర్తార్ సింగ్ గారు, ప్రీతమా, నేను నా హృదయాన్ని నా యేసుక్రీస్తు ప్రభుకు ఎప్పుడూ ఇచ్చేశాను. ఇక అది నా దగ్గర లేదు, నన్ను క్షమించు అన్నాడు. ఇది విన్న ఆమె బాధతో వెనుతిరిగి తన మామ వద్దకు వెళ్ళి అతడు మారలేదు అని చెప్పింది. ఇది విన్న కర్తార్ సింగ్ తండ్రి అతన్ని పిలిచి వెంటనే ఇల్లు విడిచిపోమ్మన్నాడు. దానికి కర్తార్ సింగ్ గారు, అమ్మా, నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని